సో ఇక్కడే అర్థం చేసుకోండి, నువ్వు వాడాల్సింది క్వాలిటీ, కానీ నువ్వు వాడుతున్నది పాపులర్. టీవీలో ఏది ఫేమస్ వస్తే గదే నీ ఇంట్లో ఉంటది, అంతే. అదే టీవీ, అదే డిమార్ట్ లో ఉంటది, అదే రత్న డీప్ లో ఉంటది, అదే కిరాణా షాప్ లో ఉంటది, అదే మార్వడి షాప్ లో ఉంటది. అన్నిటి దగ్గర పాపులర్ ఏది ఉంటే గదే ఉంటది అట, క్వాలిటీ ఉండదు. సో ఒక అర్థం చేసుకోండి, నిజంగా ఈరోజు ఈ క్వా ఈ ఈ యొక్క రెండు విషయాల వల్ల జనాలు ఎంత దిగజారిపోయారంటే, ఏ స్థాయికి వచ్చారంటే, ఇంట్లో పైసలు తక్కువైపోయినాయి కానీ రోగాలు మాత్రం చాలా పుష్కలంగా అయిపోయినాయి. బీపీలు అంటున్నాం, షుగర్లు అంటున్నాం, మోకాల నొప్పులు అంటున్నాం, మైగ్రేన్స్ అంటున్నాం, పీసీఓడి ప్రాబ్లమ్స్ అంటున్నాం, కిడ్నీ స్టోన్స్ అంటున్నాం, హార్ట్ అటాక్స్ అంటున్నాం. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయంటే నువ్వు రోజు వాడుతున్న ఈ కెమికల్ ఐటమ్స్ వల్ల ఈ రోజు ఇంత ఇష్యూ అయిపోయింది. ఇష్యూ 100 ఏళ్ళు బతకాల్సిన వ్యక్తి ఈ రోజు 50-60కే వచ్చేసిండు. 50-60కి అన్ని వచ్చేస్తున్నాయి. అది మన లైఫ్ టైమే అంత అయిపోయింది. చిన్న చిన్న పిల్లలకి ఇష్యూస్ వస్తున్నాయి, ఎన్నో రోగాలు వస్తున్నాయి. వీటన్నిటికీ కారణం ఏంటంటే నువ్వు రోజు వాడుతున్న నూనె దగ్గర నుంచి మొదలు పెడితే, మనం రుద్దుకునే సబ్బు, షాంపూ, పేస్ట్, అండ్ మనం వాడే హెయిర్ ఆయిల్, మనం వాడే షాంపూ, మనం వాడే కుకింగ్ ఆయిల్, ఇవన్నీ దీనికి కారణమే. ఇవన్నీ మనం ఖచ్చితంగా బయట షాప్ లో కొంటున్నాం. ఇవన్నీ మనకు మార్కెటింగ్ అయి వస్తున్నాయి. మీ ఇంటికి ఈరోజు ఏ ప్రోడక్ట్ అయినా, నువ్వు వాడుతున్న షర్ట్ గానీ, నువ్వు వాడుతున్న ఫోన్ గానీ, నువ్వు వాడుతున్న ఏదైనా గానీ, ఆఖరికి పిన్నీస్ దగ్గర నుంచి మొదలు పెడితే ఇంట్లో ఉన్న ప్రతి ఐటెం కూడా ఎక్కడో చోట తయారైంది మీ ఇంటి దాకా వచ్చింది. దాంట్లో చాలా వరకు మనం వాడి వదిలేసేటివి ఉంటాయి, అలానే మనం ఒంట్లో తీసుకునేటివి చాలా ఉంటాయి. వాడి వదిలేసే వాటి గురించి పక్కన పెట్టేసండి, వేసుకునే బట్టలు ఇవన్నీ పక్కన కానీ నిజంగా నువ్వు రోజు 3 పూటలు ఇంట్లో చేసుకుంటావు, 3 రోజులకి కర్రీస్ లోకి వేసి పెడుతున్నావు, టీ పౌడర్ వాడుతున్నావు, కాఫీ పౌడర్, ఇవన్నీ ఒంట్లోకి వెళ్తున్నప్పుడు మరి నిజంగా అవి క్వాలిటీ ఉండాలా, పాపులర్? క్వాలిటీ ఉండాలి, కానీ మనం వాడుతుంది పాపులర్. ఇక్కడ ఒక పెద్ద స్కామ్ ఏంటంటే బయట మార్కెటింగ్ లో జరుగుతుంది. బయట మార్కెటింగ్ లో టోటల్ కూడా అన్క్వాలిటీ ప్రోడక్ట్ తీసుకొచ్చి ఒక సెలబ్రిటీ చేతిలో పెట్టి నీ దాకా ప్రోడక్ట్ తీసుకొస్తున్నారు. దానికి అడ్వర్టైజ్మెంట్ జరుగుతుంది, ప్రమోషన్ జరుగుతుంది. ఆఖరికి చిన్న చిన్న నార్మల్ గా పిల్లలు వాడే డైపర్స్ దగ్గర నుంచి అన్ని ప్రోడక్ట్లకు యాడ్స్ వచ్చినాయి. ఈ రోజు ప్రతి ఐటమ్ అమ్ముడు పోవాలంటే దానికి యాడ్స్ రావాల్సిందే. యాడ్స్ లో నువ్వు నేను చెప్తుంటారా? నేను వచ్చి ఇప్పుడు థమ్స్అప్ తాగండి, నువ్వు తాగుతావా? టీవీ వచ్చి ఎవడు రాయడంటావు? నువ్వు చెప్పినంతే నేను చెప్పినంతే. ఒక ప్రోడక్ట్ ప్రమోట్ చేయాలంటే ఒక హీరో రావాలి, ఒక హీరోయిన్ రావాలి, లేకపోతే ఒక క్రికెటర్ రావాలి, కనీసం సీరియల్లోనే యాక్ట్ చేసి ఉండాలి, లేకపోతే బిగ్ బాస్ కన్నా పోయి ఉండాలి. అలాంటి వాళ్ళు అయితే నేను చూస్తారు, అరే పలానా వ్యక్తి అని చెప్తారు. నువ్వు పోతే ఎవరు చూస్తారు? ఎవరు చూడదు మనల్ని. అంటే ఒక సెలబ్రిటీకి డబ్బు ఇచ్చి ఒక కెమికల్ ప్రోడక్ట్ ని, తక్కువ క్వాలిటీ ప్రోడక్ట్ ని నీ దాకా తీసుకొస్తున్నారు. అది బయట స్కామ్. దీని వల్ల ఏం జరుగుతుందంటే ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి. ఓన్లీ టీవీ వాళ్ళు, పేపర్ వాళ్ళు, వీళ్ళే డెవలప్ అవుతున్నారు. ఒక సెలబ్రిటీకి మాత్రమే కోట్లు కోట్లు వెళ్తున్నాయి, ఒక క్రికెటర్ కి కోట్లు కోట్లు వెళ్తున్నాయి. ఎవరి వల్ల వెళ్తున్నారా అని ఆరాధిస్తే ఒక కస్టమర్, నువ్వు కొంటే, ఇది బాగా అర్థం చేసుకో, నువ్వు కొంటే, నేను కొంటే, మనం అందరం కొంటే, కంపెనీ వాడి దగ్గర నుంచి మొదలు పెడితే మధ్యవర్తులు మొత్తం డెవలప్ అవుతున్నారు. దానివల్ల నీకు నాకు వచ్చేది ఏంటంటే ఫ్రీగా బీపీలు వస్తాయి, ఫ్రీగా షుగర్లు వస్తాయి, మోకాల నొప్పులు వస్తాయి, తలనొప్పులు వస్తాయి, గుండెపోట్లు వస్తాయి. మనకేమో రోగాలు వస్తాయి, వాళ్ళకేమో పైసలు వస్తాయి. దాని నుంచి మన కంపెనీ కాన్సెప్ట్ పుట్టింది. అక్కడి నుంచి మన ఇండస్ట్రీ యొక్క కాన్సెప్ట్ పుట్టింది. ఇదేదో జాయిన్ చేయించి పైసలు కట్టించే కంపెనీలు కావు. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే దానికి ఒక చరిత్ర ఉంది. చాలా కంపెనీస్ మధ్యలో వచ్చినాయి. కానీ డైరెక్ట్ సెల్లింగ్ ఏంటంటే సొంతంగా ఒక కంపెనీ పెట్టేసి, సొంతంగా మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేసి, క్వాలిటీ ప్రోడక్ట్ తయారు చేసి, మధ్యవర్తులు లేకుండా, టీవీ లేకుండా, రేడియో లేకుండా, ఈ పబ్లిసిటీ ప్రమోషన్స్ లేకుండా, నోటి మాట ద్వారా వెళ్ళేదే డైరెక్ట్ సెల్లింగ్. ఒకరి నోటి ద్వారా, ఒక మౌత్ పబ్లిసిటీ ద్వారా వెళ్ళేది మాత్రమే డైరెక్ట్ సెల్లింగ్. ఈ నార్మల్ గా డబ్బులు కట్టించే కంపెనీలు ఏవి కూడా డైరెక్ట్ సెల్లింగ్లు కావు. ఇది వైన్ లో పెట్టుకోండి. ఒక జెన్యున్ ప్రోడక్ట్ నీ ద్వారా ఒక 100 మందికి రీచ్ అవ్వాలి. దానివల్ల 10 మందికి, 100,00,000 మందికి హెల్త్ రావాలి. నీ వల్ల ఎంతో మందికి హెల్త్ వచ్చి వాళ్ళ కుటుంబాలు బాగుండాలి. అది మాత్రమే డైరెక్ట్ సేలింగ్. అంతేగాని ఐడికి 10,000 కట్టు, 20,000 కట్టు, 30,000 కట్టు, దిస్ ఇస్ నాట్ డైరెక్ట్ సెల్లింగ్. అర్థందా? సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నోటి ప్రచారం ద్వారా ఒక క్వాలిటీ ప్రోడక్ట్, మిడిల్ మ్యాన్ లేకుండా, మీడియేటర్స్ లేకుండా, ఎలాంటి పబ్లిసిటీ స్టంట్స్ లేకుండా మనిషి ద్వారా ఇంకో మనిషికి వెళ్ళేది డైరెక్ట్ సెల్లింగ్. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క పాయింట్ అనేది మైండ్ లో పెట్టుకోండి. నెక్స్ట్ టాపిక్ వెళ్దాం.
మరి నిజంగా బయట మార్కెటింగ్స్ కొన్ని కొన్ని చెప్పినాం కదా, బయట మనము ట్రెడిషనల్ మార్కెటింగ్ ఒకటి ఉంటుంది. మరి ఆ మార్కెటింగ్ ఒక పెద్ద స్కామ్ జరుగుతుంది, చాలా పెద్ద స్కామ్ జరుగుతుంది. ఆ స్కామ్ ఏందో ఒకసారి మనం చూద్దాం. అదేంటంటే కంపెనీస్ స్పెండ్ మోర్ మనీ ఆన్ యాడ్స్. కంపెనీ మొత్తం కూడా ఏడ ఏడ డబ్బులు ఏడ ఏడ ఖర్చు పెడుతుందంటే బయట కంపెనీస్, ఇవో అల్లు అర్జున్ పైన, మహేష్ బాబు పైన, అమితాబ్ బచ్చన్ పైన, ఈ షారుఖ్ ఖాన్ పైన, ఇలాంటి వాళ్ళ పెద్ద పెద్ద హీరోస్ పైన డబ్బులు ఖర్చు పెట్టి ప్రోడక్ట్ మాత్రం చాలా చీప్ గా ఇస్తున్నారు. మరి అదే అమితాబ్ బచ్చన్, అదే మహేష్ బాబు ప్రోడక్ట్ వాడతారా? వాడరు. సో మరి వాళ్ళు మరి ఇట్లా ఇట్లా చేసుకుంటూ పోతే జనాలకు క్వాలిటీ రాదు. కాబట్టి మన డైరెక్ట్ సెల్లింగ్ అనేది ద ఓన్లీ వే టు గెట్ ఏ క్వాలిటీ అని చెప్పేసి నోటి ద్వారా ప్రచారం అయితే జనాలు క్వాలిటీ మాత్రమే వెళ్తుంది. ఎందుకంటే నేను వాడి నీకు చెప్పాలి, నువ్వు వాడి ఇంకో 10 మందికి చెప్పాలి. కాబట్టి ఆ 10 మందికి చెప్పాలి అంటే దాంట్లో క్వాలిటీ ఉండాల్సిందే. క్వాలిటీ ఉంటేనే మనం చెప్తాం, క్వాలిటీ లేకపోతే జనాలు చెప్పరు అన్న ఉద్దేశంతో ఇది నోటి ప్రచారం ద్వారా తీసుకెళ్తుంది అనమాట. ఇది డైరెక్ట్ సెల్లింగ్ అని మాట్లాడుకుందాం. మరి దీనికి సంబంధించి ఏమైనా గవర్నమెంట్ సపోర్ట్ ఉందా సార్ అంటే ఎస్. 2016 సెప్టెంబర్ 9 రోజు మనకు డైరెక్ట్ సెల్లింగ్ అనేది మన పార్లమెంట్ లో మనకి ఇవ్వడం జరిగింది. ఇండియన్ గవర్నమెంట్ దీన్ని 2016లో దీన్ని ఆమోదం చేయడం జరిగింది. ఓకే. అదే కాకుండా 2023 జూన్ 21వ తారీఖు నాడు మనకు ద ద గెజిట్ ఆఫ్ ఇండియా భారత్ రాజ్యపథ్ అని చెప్పేసి మనకు ఇండియన్ గవర్నమెంట్ ముద్రించింది. ఇది ఖచ్చితంగా జెన్యున్ ఇండస్ట్రీ, దీన్ని జనాలు యూజ్ చేసుకోండి, ఈ అవకాశాన్ని యూజ్ చేసుకొని సెటిల్ అవ్వండి. ఈ బిజినెస్ లో చాలా డబ్బు ఉంది, అదే విధంగా ఆరోగ్యం ఉంది, మీరు చేసే జాబ్ కంటే ఇది 100 రెట్లు పెద్దది అని చెప్పేసి దీన్ని ఎంచుకోమని ముద్రించడం జరిగింది. గవర్నమెంట్ ఆమోదం చేసి మనకు పబ్లిష్ చేసింది. ఇది చాలా మందికి తెలియదు ఈ ఇండస్ట్రీ గురించి. బట్ ఓకే, అంత బాగుంది సార్, ఇంత బాగా చెప్తున్నారు. ఓకే, ప్రొడక్ట్స్ బాగున్నాయి, ఇంత మంచిగా అని చెప్తున్నారు. మరి కొన్ని కంపెనీస్ డబ్బులు కట్టించి మోసం చేస్తున్నాయి. మరి వాటి సంగతి ఏందని దాని గురించి మాట్లాడుకుందాం. బీ కేర్ఫుల్ అబౌట్ ఫ్రాడ్ కంపెనీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్. వాళ్ళు కూడా ఇదే నెట్వర్క్ మార్కెటింగ్ పేరు చెప్పుకొని కొన్ని కొన్ని కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే, నువ్వు ఐడి తీసుకో, నువ్వు ఒక 10,000 కట్టు, నువ్వు ఇద్దరిని జాయిన్ చేపి, అంతే ఇద్దరిని జాయిన్ చేయించి నువ్వు ఇద్దరితోనే నువ్వు పైసలు కట్టించు, నీకు ఒక 5 నెలలు నీకు ఇంటి ముందర కారు ఉంటుంది, నీకు 2 లక్షలు వస్తాయని చెప్తారు వాళ్ళు. అంటే ఏం చేస్తే నువ్వు పైసలు కట్టి ఇద్దరితోనే కట్టిస్తే అంటే దాని అర్థం ఏంది తెలంగాణ భాషలో అంటే నువ్వు మునిగి ఇద్దరిని ముంచు, నువ్వు మునిగి ఇద్దరిని ముంచినందుకు నీకు పైసలు ఇస్తానని చెప్తుంది బయట. దాన్నే చైన్ సిస్టమ్స్ అంటారు, దాన్నే మనీ స్కీమ్స్ అంటారు. ఇంకో వేరే కంపెనీస్ ఏం చెప్తారు తెలుసా, నువ్వు 10,000 కట్టు, 15,000 కట్టు, నీకు సూట్లు బూట్లు ఇస్తా, చీరలు ఈ చీరలు సూట్ కేసులు గిన్నె సెట్లు ఇస్తా అని చెప్తారు వాళ్ళు. 15,000 తీసుకొని నీకు ఒక 5-6 వేల ప్రోడక్ట్ ఇస్తారు. అది కూడా మనకు రెగ్యులర్ గా మన హెల్త్ కోసం ఇవ్వరు, అవన్నీ వేరే ఉంటాయి అనమాట. అవన్నీ వేరే ఉంటాయి, దాని కథలే వేరే ఉంటాయి. అట్లా కొన్ని కంపెనీస్ అనవసరమైన ప్రోడక్ట్ ఇచ్చి జనాలను మోసం చేస్తున్నారు. ఎన్నో మార్కెటింగ్స్ ఉన్నాయి బయట, వాటిలో ఒకటే తేడా, వాటికి జెన్యున్ వాటికి ఒకటే తేడా ఉంటది. దాంట్లో డబ్బులు టూ మచ్ గా కట్టిస్తారు, అనవసరమైన ప్రోడక్ట్లు ఇప్పిస్తారు, జనాలని పైసలు కట్టమని చెప్తారు, ఆ పైసలు కడితేనే ఐడి ఇస్తా అని చెప్తారు. వాటికి ఇవన్నీ వేరే ఉంటాయి, అవన్నీ ఫేక్ కంపెనీస్. వాళ్ళు కూడా ఇట్లే చెప్తారు, మా దాంట్లో 1,00,000 వస్తాయి, నీకు కార్ వస్తుంది, అన్ని చెప్తారు వాళ్ళు సేమ్. కానీ అక్కడ సినిమా ఏముంటది అంటే డబ్బులు కట్టేయమని చెప్తారు. డబ్బులు కడుతున్నావంటే ఫేక్. 5,000 కట్టినా, 5 రూపాయలు కట్టినా, 1 రూపాయి కట్టినా, ఇట్ ఈస్ ఫేక్. జెన్యున్ గా డబ్బు కట్టకుండా నిజాయితీగా నీకు కావాల్సింది తీసుకొని ప్రచారం చేసేదే డైరెక్ట్ సెల్లింగ్. సో అలాంటి కంపెనీస్ ఎవరు నమ్మొద్దు దయచేసి. అవన్నీ ఎన్నో వస్తుంటాయి, ఎన్నో పోతుంటాయి. ఎక్కడ సినిమాలో హీరో విలన్ ఉన్నట్టుగా ఈ మనకు రియల్ లైఫ్ లో కూడా ఇలాంటి మంచిగా ఉన్నప్పుడు ఎన్నో మాఫియా కంపెనీస్ వస్తుంటాయి, పోతూనే ఉంటాయి. కామన్ అవన్నీ కూడా. ఎక్కడైనా మంచి చెడు ఉంటే ఉంటాయి ఖచ్చితంగా. దాంట్లో మనం మంచి ఏదో చెడుగా గమనిస్తే మన లైఫ్ అనేది ముందుకు వెళ్తుంది. సో మరి మరి ఎలాంటి కంపెనీ చూస్ చేసుకోవాలి సార్? డైరెక్ట్ సెల్లింగ్ ఎలాంటి కంపెనీ చూస్ చేసుకోవాలంటే మనం దాంట్లో ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటంటే గుడ్ కంపెనీ అయి ఉండాలి, గుడ్ ప్రోడక్ట్ అయి ఉండాలి, జనరేషన్ ప్లాన్ అయి ఉండాలి. మనం పని చేసి ఒక 2-3 ఇయర్స్ తర్వాత మనం లేకున్నా మన ఫ్యామిలీస్ కి ఇన్కమ్ వచ్చే ప్లాన్ అయి ఉండాలి. అండ్ పాజిటివ్ అప్లైనర్ అయి ఉండాలి. మనకి పైన మేనేజ్మెంట్ కానీ మనల్ని జాయిన్ చేసుకునే వ్యక్తి కానీ ఒక పాజిటివ్ అప్లైనర్ అయి ఉండాలి. అలాంటి క్వాలిటీస్ చూస్ చేసుకొని ఒక కంపెనీ చూస్ చేసుకోండి. అలాంటి కంపెనీని మీకు చూస్ చేయడానికి నేను ఒక జూమ్ సెషన్ మాట్లాడుతున్నా. మీ అందరికి ఇలాంటి క్వాలిటీస్ ఉన్న ఒక బెస్ట్ కంపెనీ. సో మై సజెషన్ మీ అందరికి వచ్చేసి ద వెస్టిజ్ కంపెనీ, ఇండియాస్ మోస్ట్ పాపులర్ కంపెనీ, ప్రెసెంట్ గా ఇండియాస్ టాపెస్ట్ కంపెనీ,
మన ఇండియన్ కంపెనీ. ఈ కంపెనీని మనకు ఎప్పుడు స్టార్ట్ చేశారో ఒక్కసారి మనం మాట్లాడుకుందాం. సో వెస్టీజ్ కంపెనీ గురించి మనం ఇప్పటిదాకా మాట్లాడుకుంది డైరెక్ట్ సెల్లింగ్ ఒక ఇండస్ట్రీ కాన్సెప్ట్ గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు మాట్లాడబోయేది ఆ కాన్సెప్ట్ లో ఉన్న మన ఇండియన్ కంపెనీ వెస్టీజ్ కంపెనీ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. మరి ఈ కంపెనీ ఏంటి, దీంట్లో వర్క్ ఎలా ఉంటది, అసలు దీంట్లో డబ్బు ఏ విధంగా వస్తుందో నేను ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కంపెనీ ఫౌండర్ గౌతమ్ బాలి సార్, మిస్టర్ గౌతమ్ బాలి ఫ్రమ్ ఢిల్లీ. సో మన ఇండియన్ వ్యక్తి 2004లో స్టార్ట్ చేసిండు. ఎంతో చాలా ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది సార్ కి. సో కంపెనీ ఫౌండర్ ఇతను. సార్ వచ్చేసి సో సార్ తో పాటు ఇద్దరు కో ఫౌండర్స్ మనకు గౌతమ్ బాలి సార్ తో పాటు దీపక్ సుద్ ఆయన కన్వర్ బింగ్ సార్ వచ్చేసి వీళ్ళిద్దరు మనకు కో ఫౌండర్స్ అనమాట. సో వీళ్ళు ముగ్గురు మన కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ కంపెనీని మనకు స్టార్ట్ చేసింది 2004లో. సో 2004లో స్టార్ట్ అయింది. 21 ఇయర్స్ నుంచి కంపెనీ నడుస్తుంది. సో మన కంపెనీ ప్రెసెంట్ గా ఇండియాతో పాటు 8 దేశాల్లో పనిచేస్తుంది. 9 కంట్రీస్ లో మన దేశంతో పాటు 9 దేశాల్లో మన కంపెనీ పనిచేస్తుంది. సో ఆయన అప్కమింగ్ కంట్రీస్ ఇన్ని దేశాల్లోకి మన కంపెనీ వెళ్ళబోతుంది. 9 దేశాల్లో ఆల్రెడీ నడుస్తుంది. ఆయన ఇంకా రాబోయే రోజుల్లో 8 దేశాలకు వెళ్ళబోతుంది. ఒక్కసారి ఆలోచించండి. ఈ పక్కన ఒక చాక్లెట్ కంపెనీ వాడు 20,000 జీతం వేస్తేనే మనం గల్ల ఎగరేసుకుంటాం. అలాంటిది దాదాపు 2004 నుంచి 9 దేశాల్లో ఒక ఇండియన్ కంపెనీ పనిచేస్తుందంటే ఒకసారి మీరు ఆలోచించండి. ఇది ఎంత ఆ పెద్ద ఇండస్ట్రీ, ఎంత పెద్ద కంపెనీలో అంత ఎంత పెద్ద మీటింగ్ మీరు ఉంటుందో అర్థం చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కంపెనీ విజన్ వచ్చేసి టు హెల్ప్ పీపుల్ లివ్ ఏ లైఫ్ ఆఫ్ ఎకనామిక్ ఇండిపెండెన్స్ అండ్ దర్ ఓన్ టర్మ్స్. సో విజన్ ఏంటంటే నార్మల్ గా మనకు ఒక్కటి ఆలోచించండి. మన స్వాతంత్రం వచ్చి ఎన్నో ఇయర్స్ అయింది, కానీ నార్మల్ గా మీరే ఆలోచించండి. నిజంగా డబ్బు పరంగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీకు వచ్చిందా? ఎప్పుడైనా సరే రెస్టారెంట్కి వెళ్ళి వాడు నార్మల్ గా మెనూ కార్డ్ ఇచ్చినప్పుడు నువ్వేం చూస్తావు? ఖచ్చితంగా నువ్వు చూసేది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూస్తావు. ఎందుకు చూస్తావు అంటే రైట్ సైడ్ ఏముంటాయి? ఒకసారి కామెంట్ బాక్స్ మెసేజ్ చేయండి, చూద్దాం ఎంతమంది యాక్టివ్ ఉన్నారో. రైట్ సైడ్ ఏముంటుందో ఎందుకు చూస్తారు? చాట్ బాక్స్ అందరూ మెసేజ్ చేయాలి. ప్రైజ్ ఉంటది. నార్మల్ గా నువ్వు రెస్టారెంట్ పోయిన తర్వాత ఖచ్చితంగా నువ్వు లెఫ్ట్ చూడు. దాదాపు 99% మొత్తం రైటే చూడు. అంటే నువ్వు ఆలోచించు, అసలు మనం ఎంత ఫైనాన్షియల్ రిస్క్. అదే కాకుండా నార్మల్ గా మనం బయట షాపింగ్ మాల్స్ వెళ్ళినప్పుడు కూడా మనం బట్టలు తీసుకునేటప్పుడు మనం క్లాత్స్ కన్నా దాని వెనకాల ప్రైస్ చూస్తాం. మాక్సిమం కాదు 100% అదే చూస్తాం, ఎంఆర్పీ చూస్తాం. అంటే మనం ఫైనాన్షియల్ గా చాలా చాలా లోలో ఉన్నాం. మన కంపెనీ ఏంటంటే ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది రావాలని చెప్పేసి ఒక విజన్ పెట్టుకుంది. మన బిజినెస్ ద్వారా ఎంతో మంది ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఆల్రెడీ చాలా మంది తీసుకున్నారు. అండ్ మిషన్ ఏంటంటే టు గ్రో టు ఏ గ్లోబల్ స్కేల్ అండ్ బికమ్ బెంచ్ మార్క్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్. మన ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ లో ఇలా ఉండాలని చెప్పేసి ఎన్నో కంపెనీస్ నేర్చుకోవాలి. ఒక పెద్ద చాలా వరల్డ్ నెంబర్ 1 కంపెనీగా మారాలని చెప్పేసి మన కంపెనీ ఒక మిషన్ పెట్టుకోవడం జరిగింది. సో మరి వెస్టీజ్ లో అడ్వాంటేజ్ వచ్చేసి లో ఫైనాన్షియల్ రిస్క్ ఉంటుంది. సో వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ ఉంటాయి, ఇన్కమ్ స్టేబుల్ గా ఉంటుంది, అండ్ తర్వాత హై రిటర్న్స్ ఉంటుంది. అవి చాలా వరకు ఉంటాయి, ఇవన్నీ మాట్లాడుకుందాం. తర్వాత ఇక్కడ కనిపిస్తున్న ప్రతిదీ వచ్చేసి మన కంపెనీకి సంబంధించిన సర్టిఫికేట్స్, అవార్డ్స్ అండ్ సర్టిఫికేట్స్ మీకు మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి చూడండి. ఆ తర్వాత ఇక్కడ మనకు వెస్టీజ్ అనేది ప్రెసెంట్ గా టాప్ 100 డైరెక్ట్ సెల్లింగ్ లో వరల్డ్ వైడ్ గా, ప్రపంచం మొత్తంలో వరల్డ్ వైడ్ గా టాప్ మనకు 100 లో 13th ర్యాంక్ లో ఉంది, 31 ర్యాంక్ లో ఉంది. ఇండియాలో కాదు, ప్రపంచం మొత్తంలో. ఒక్కసారి ఆలోచించండి, ప్రపంచం మొత్తంలో టాప్ 100 లో 30వ ర్యాంక్ లో ఉందంటే ఒకసారి మీరు ఆలోచించండి. ఎంత జెన్యున్ గా ఎంత టాప్ లో ముందుకు వెళ్తున్న ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఒకసారి మీరు ఆలోచించండి. అండ్ దాంతో పాటు సో ద కంపెనీ వచ్చేసి ఇక్కడ 2004 అని చెప్తున్నాం ఇందాక. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి, R&D డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసే డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, సైంటిస్టులు ఉన్నారు. అండ్ దాంతో పాటు 5 కోట్ల మంది కంటే ఎక్కువ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. అండ్ దాంతో పాటు ఇక్కడ మనకు 48 ఆఫీసులు ఉన్నాయి. దాంతో పాటు మనకు 2,500 కంటే ఆన్లైన్ సెంటర్స్ ఉన్నాయి. అండ్ దాంతో పాటు ఇక్కడ మనకు 400 కంటే ఎక్కువ ప్రోడక్ట్స్ ఉన్నాయి. అండ్ మనకు ఇంటర్నేషనల్ ప్రెసెన్స్ గా ఇన్ని దేశాలు పనిచేసింది చెప్పడం జరిగింది. అండ్ దాంతో పాటు సో కంపెనీ బేసిస్ ద వరల్డ్ క్లాస్ ప్రోడక్ట్స్. అసలు కంపెనీ బేస్ అయింది వాస్తవం కాడికి, అసలు డైరెక్ట్ సెల్లింగ్ బేస్ అయింది ఒక జెన్యున్ ప్రోడక్ట్ ని
జనాలకు అందించాలి. దాని ద్వారా ఎంతో మందికి అన్‌ఎంప్లాయ్‌మెంట్స్‌కి, ఎంతో మందికి ఆహ్, నార్మల్‌గా ఉద్యోగాలు లేని వాళ్ళకి, జీతాలు సరిపోని వాళ్ళకి, ఇంకేదో సాధించాలి అన్న వాళ్ళకి, వాళ్ళకు ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ చేయాలని చెప్పేసి వెస్టిజ్ ఒక ఇంటెన్షన్. మరి అలాంటి ఇంటెన్షన్‌తో పాటు క్వాలిటీ ప్రొడక్ట్ కూడా ఉండాలి కాబట్టి, అసలు మన వెస్టిజ్‌లో అసలు అంత జెన్యూన్ ప్రొడక్ట్, అంత మంచి ప్రొడక్ట్స్ ఏమున్నాయి? అసలు ఏమేమి కేటగిరీ ప్రొడక్ట్స్ ఉన్నాయో ఒకసారి ఇక్కడ మనం లుక్ ఏసుకుందాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి హెల్త్ కేర్‌లో వచ్చేసి మనకు వెస్టిజ్ ప్రైమ్ అని చెప్పేసి హెల్త్‌కి సంబంధించిన ఎన్నో ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో, ప్రైమ్ హార్ట్‌కి సంబంధించిన ప్రొడక్ట్స్ ఉన్నాయి. అండ్ దాంతో పాటు ఇమ్యూనిటీ బూస్ట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఒక్కసారి మీరు కరోనా టైంలో ఎంతో మంది ఇమ్యూనిటీ కొంచెం బలంగా ఉండాలని చెప్పేసి ఎన్నెన్నో ప్రయత్నాలు చేశారు. ఛాయలో అదేంది పసుపు నీళ్ళు తాగడం గానీ, సంథింగ్ ఏదేదో అన్నీ కొన్ని చేసిరనమాట. అవన్నీ ఎందుకు చేసిర్రు? బాడీలో ఇమ్యూనిటీ ఉండాలి కాబట్టి. కానీ వెస్టేజ్ కంపెనీ ఇమ్యూనిటీ కిట్ అనేది ఇలాంటి రోజు ఒకటి వస్తదని చెప్పేసి మనకు 2004లోనే మనకి ఇమ్యూనిటీ కిట్ అనేది తీసుకురావడం జరిగింది. అదే కాకుండా కార్డియో కేర్ మనకు హార్ట్‌కి సంబంధించిన చాలా వరకు ఈరోజు హార్ట్ అటాక్స్ పెరిగిపోయినాయి కాబట్టి హార్ట్‌కి సంబంధించిన కిట్స్ ఉన్నాయి ఇవన్నీ గూడా. ఇవన్నీ మీరు ఈ సప్లిమెంట్స్ వాడితే ఫ్యూచర్‌లో ఏ ఒక్కరికి కూడా హార్ట్ అటాక్స్ రాదు. హార్ట్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావని చెప్పేసి డెఫినిట్‌గా ఇక్కడ మనకు ఎంతో మంది ఈరోజు మనం రిజల్ట్స్ చూస్తున్నాం. సో, హెల్త్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు. ఫ్యూచర్‌లో ఎలాంటి ఇష్యూస్ రావద్దు అన్న వాళ్ళు కూడా వాడుకోవచ్చు. 12 ఇయర్స్ అండ్ అబోవ్ ఎవరైనా ఈ ప్రొడక్ట్ వాడుకోవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా చాలా సూపర్‌గా పనిచేస్తున్న ప్రొడక్ట్స్ ఉన్నాయి. అండ్ ఫిట్‌నెస్ అండ్ డైట్, వెయిట్ లాస్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. తర్వాత వుమెన్ హెల్త్ లేడీస్ ఎంతో మంది పొద్దున్న లేసినప్పటి నుంచి ఎంతో వర్క్ చేస్తా ఉంటారు. వాళ్ళు చాలా మెంటల్‌గా చాలా వీక్‌గా ఉంటారు. చాలా వరకు హెల్త్ పరంగా చాలా ఇబ్బంది పడతా ఉంటారు. అలాంటి లేడీస్‌కి స్పెషల్‌గా వుమెన్ కిడ్స్ సంబంధించింది మనకు హ్యూమన్ హెల్త్ ఉంది. అండ్ దాంతో పాటు ఆయుష్ శాంతి ప్రోడక్ట్ మనకు ఆర్గానిక్ పద్ధతిలో మనకు ఆయుర్వేదిక్ టైప్‌లో ప్రతి దానికి కిడ్నీ స్టోన్స్‌కి, లివర్ హెల్త్‌కి ఇట్లా ఎన్నో ప్రొడక్ట్స్ మన దాంట్లో ఆయుష్ శాంతి ప్రొడక్ట్స్ ఉన్నాయి. అండ్ ఓరల్ కేర్, డెంటల్ కేర్ మనకు డెంటల్‌కి సంబంధించిన ప్రొడక్ట్స్ ఉన్నాయి. అండ్ దాంతో పాటు వుమెన్ హైజీన్, లేడీస్ సంబంధించిన పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అండ్ దాంతో పాటు అగ్రికల్చర్ ఈరోజు మనం అగ్రికల్చర్ చూసుకుంటే ఎంతో కెమికల్స్ వేసి పంటలు పండిస్తున్నారు. దానికి సంబంధించింది కూడా ఆర్గానిక్ పద్ధతిలో మన టోటల్‌గా సేంద్రియ వ్యవసాయం ద్వారా మంచి ఎరువుల ద్వారా రైతులకు కూడా దిగుబడి పెంచడానికి అండ్ క్వాలిటీ యొక్క పంట రావడానికి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అండ్ దాంతో పాటు లేడీస్‌కి, జెంట్స్‌కి అందరికీ స్కిన్ ఫార్ములా 9 నుంచి మనకు ఎలాంటి బ్యూటీ కేర్ సమస్యలున్నా, పింపుల్స్ ఉన్నా, లేకపోతే డార్క్ స్పాట్స్ ఉన్నా, ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మన దాంట్లో బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అండ్ దాంతో పాటు మనకిక్కడ అబ్జర్వ్డ్ స్ప్రేస్ అని చెప్పేసి ఒక చాలా చాలా సూపర్ టెక్నాలజీతోని మనకు ఈ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అండ్ దాంతో పాటు వాటర్ ప్యూరిఫైయర్ మనం మంచి వాటర్ తీసుకోవడానికి వాటర్ ప్యూరిఫైయర్ ఉంది. అండ్ తర్వాత ఎయిర్ ప్యూరిఫైయర్ ఉంది. అండ్ తర్వాత మనకు బైక్స్‌కి, కార్లకి మంచి మైలేజ్ పెరగడానికి, ఇంజిన్ కెపాసిటీ పెరగడానికి, పొల్యూషన్ రాకుండా మనకు చాలా మంచి మనకు మైలేజ్ పెరగడానికి కూడా కార్‌కి అండ్ బైక్స్‌కి మనకి ఇంజిన్ ఆయిల్స్ ఉన్నాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ ప్రొడక్ట్స్ ఎన్ని ఉన్నాయంటే ఒక 450+ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇంట్లోకి సంబంధించినయి, వ్యవసాయానికి సంబంధించినయి, హెల్త్‌కి సంబంధించినయి, లేడీస్ సంబంధించినయి, బ్యూటీకి సంబంధించినయి. ఇట్లా మనకు ఇవన్నీ ప్రొడక్ట్స్ చూసుకుంటే ఒక 450 ప్రొడక్ట్‌లు మన వెస్టీజ్ కంపెనీ సొంతంగా మ్యానుఫ్యాక్చరింగ్ తోటి ఆర్&డి సపోర్ట్‌తోని, గవర్నమెంట్ సపోర్ట్‌తోని, లీగల్ లైసెన్స్ సపోర్ట్‌తోని వాళ్ళే పెట్టుబడి పెట్టి ప్రొడక్ట్‌లు తయారు చేసి డైరెక్ట్‌గా మనకు బ్రాంచెస్‌కి పంపిస్తున్నారు. పంపించేస్తున్నారు. ఎలాంటి టీవీలు ప్రమోషన్స్ లేకుండా డైరెక్ట్‌గా మన బ్రాంచ్‌లకి మన చుట్టుపక్కల ఉన్న మండలాల్లో, జిల్లాల్లో ప్రతి స్టేట్‌లో మనకు అఫీషియల్‌గా బ్రాంచెస్ ఉన్నాయి. మీరు చెక్ చేసుకోవచ్చు. తెలంగాణ, ఆంధ్ర అన్ని రాష్ట్రాల్లో మన దేశంతో పాటు బయట 8 దేశాల్లో మన కంపెనీ బ్రాంచెస్ ఉన్నాయి. మీరు చెక్ చేసుకోవచ్చు. యాప్‌లో మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఆ ప్రొడక్ట్‌కి ఏమైనా డిస్కౌంట్ వస్తదా అంటే యెస్. మనకి ఇక్కడ చూడండి డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ ప్లస్ సేవింగ్ ఎంఆర్‌పి చూసుకుంటే మనకు 120 రూపీస్ ఒక ప్రొడక్ట్ ఉంటే మనకి ఇక్కడ 20 రూపీస్ సేవింగ్స్ తోటి మనకు 100 రూపాయలకే వస్తది. అంటే మనకు 10-20% డిస్కౌంట్ ద్వారా మనకు ప్రతి ప్రొడక్ట్‌కి వస్తది. దీంట్లో మీరు జస్ట్ ఒక మెంబర్‌షిప్ తీసుకుంటే, ఒక ఐడీ తీసుకుంటే ఎలాంటి డబ్బు కట్టకుండా జస్ట్ ఒక ఐడీ తీసుకోవడం ద్వారా మీకు ఇక్కడ ప్రతి ప్రొడక్ట్ పైన 20% డిస్కౌంట్ వస్తుంది.
మరి ఏం చేయాలి సార్? ఇవన్నీ ప్రొడక్ట్స్ ఓకే బాగున్నాయి. మీరు అసలు మమ్మల్ని ఏం చేయమంటున్నారు? మరి ఈ వెస్టేజ్ లో మేము స్టార్ట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే, మనం ప్రతి నెల బయట షాప్స్ లో ఎన్నెన్నో ఖర్చు పెడతాం, ఎక్కడెక్కడో ఖర్చు పెడతాం. కిరాణా షాప్ లో ఖర్చు పెడతాం, డిమార్ట్ లో ఖర్చు పెడతాం, మార్కెట్ షాప్ లో ఖర్చు పెడతాం, మళ్ళీ ఫెర్టిలైజర్ షాప్ లో అగ్రికల్చర్ కోసం ఖర్చు పెడతాం, మెడికల్ షాప్ కి వెళ్తాం, హాస్పిటల్కి వెళ్తాం, ఇట్లా ఎన్నో ఖర్చు పెడతాం, ఎన్నెన్నో షాప్స్ కి వెళ్తాం. ఈ అన్ని షాప్స్ కి వెళ్ళే బదులు వెస్టీజ్ అనేది ఇండియన్ కంపెనీ ప్రొడక్ట్స్ మన దాంట్లో మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి కాబట్టి, మన హెల్త్ కోసం, జనాల గురించి కాదు, వాళ్ళు వస్తారా వీళ్ళు వస్తారా అది పక్కన పెట్టి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నిజంగా వెస్టీజ్ ప్రొడక్ట్స్ నిజంగా జెన్యునా కాదా, నిజంగా ఇది నాకు హెల్త్ ని ఇస్తుందా కదా, ఇవి తెలవాలంటే ముందు మనం వాడాలి, నువ్వు వాడాలి. వాడకుండా దీన్ని మనము అసలు దీన్ని అంచనా వేయలేం. నేను చెప్పడం ద్వారా నీకు అర్థం కాదు, నువ్వు వాడితే నీకు అర్థం అవుతుంది. సో అందుకోసమే బయట ఎక్కడెక్కడో ఖర్చు పెట్టే బదులు ఒక 3-4 వేలు ఖచ్చితంగా కామన్ గా మనకు ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు అనేది వెస్టీజ్ అనే ఒక మన బిజినెస్ లో, మన కంపెనీలో ముందు ప్రోడక్ట్ వాడాలి. ప్రోడక్ట్ ఎలా వాడాలి అంటే, ఐడి తీసుకుని ప్రోడక్ట్ వాడితే నీకు డిస్కౌంట్ వస్తుంది. ఫ్రీగా ఆధార్ కార్డు ద్వారా నువ్వు ఐడి జస్ట్ నీ ఏజ్ ఎంత ఉండాలంటే ఒక 18 years ప్లస్ ఉంటే సరిపోతుంది. ఒకవేళ అది కూడా లేకపోతే మీ ఇంట్లో మీ నాన్న వాళ్ళ మదర్ వాళ్ళ ఐడీస్, వాళ్ళ ఆధార్ కార్డు తీసుకొని ఐడి తీసుకోవచ్చు. ఇంకా ఎవరన్నా తీసుకోవచ్చు. ఇక అక్కడి నుంచి మొదలు పెడితే ఎవరైనా ఎంత ఏజ్ వలన ఐడి తీసుకోవచ్చు. ఎలాంటి మనకు ఆ ఎలాంటి ఇబ్బంది లేదు. ఓకే. సో బిఏ రెగ్యులర్ యూజర్ ఆఫ్ వెస్టేజ్ ప్రొడక్ట్స్. మీరు ఫస్ట్ వెస్టేజ్ ప్రొడక్ట్ యూజ్ చేయండి. మీరు తీసుకొని ప్రొడక్ట్ యూజ్ చేసిన తర్వాత మరి ఏం చేయాలి సార్ అంటే, ఒకవేళ మీకు నిజంగా ప్రోడక్ట్ నచ్చి చాలా బాగుంది, ఈ ప్రోడక్ట్ వాడుకున్న తర్వాత నీకు గ్యాస్ ట్రబుల్ తగ్గిన ఆయిల్ వాడుకోవచ్చు. దీంట్లో రైస్ బ్రౌన్ ఆయిల్ ఉంది. ఈ ఆయిల్ వాడుకుంటే ఎన్నో సమస్యలు తగ్గుతాయి. బీపీ కంట్రోల్లో ఉంటుంది, షుగర్ కంట్రోల్లో ఉంటుంది, హెయిర్ ఫాల్ తగ్గుతుంది, పీసీఓడి ప్రాబ్లం తగ్గుతుంది లేడీస్ కి, స్కిన్ డిసీజెస్ ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా అది తగ్గిపోతుంది. ఇట్లా ఎన్నో ప్రాబ్లమ్స్ కి ఒక ఆయిల్ సొల్యూషన్ ఇక్కడ. ఈ ఆయిల్ వాడుకోవడం ద్వారా ఎన్నో ప్రాబ్లమ్స్ మనకు సొల్యూషన్స్ దొరుకుతున్నాయి కాబట్టి, ఈ ఆయిల్ నీకు నచ్చితే కంటిన్యూ చేయండి. టీ పౌడర్ బాగుందా, టీ పౌడర్ వాడండి. లేకపోతే బీపీ షుగర్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వాటికి సప్లిమెంట్స్ ఉన్నాయి, అవన్నీ వాడండి. ఒకవేళ ప్రోడక్ట్ మీకు నచ్చినాయి అనుకోండి, కంటిన్యూస్ గా ప్రోడక్ట్ వాడుకొని హెల్త్ కాపాడుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే వెస్టీజ్ లో ఒక డిస్ట్రిబ్యూటర్ గా జాయిన్ అయ్యి, ఫ్రీగా జాయిన్ అయ్యి, మీరు బయట సరుకులు ఎక్కడైతే కొంటున్నారో అక్కడ ఆపేసి వెస్టీజ్ ప్రోడక్ట్ తీసుకో. దేనికోసం? నీ హెల్త్ కోసం ప్రోడక్ట్ తీసుకొని ఆ ప్రోడక్ట్ వాడుకొని నీకు నచ్చితే కంటిన్యూ చేసుకొని కస్టమర్ ఉండండి. మరి దీంట్లో బిజినెస్ ఏం చేయాలి, ఎట్లా చేయాలి సార్ అంటే, బిల్డ్ యువర్ ఓన్ నెట్వర్క్. మరి బిజినెస్ ఏంటి అంటే, నువ్వు వాడుకున్న ప్రోడక్ట్ గురించి, నువ్వు ఏదైతే ఆ రిజల్ట్ పొందినావో దాని గురించి నీకు తెలిసిన ఫ్రెండ్స్ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, నేబర్స్ కావచ్చు, ఎవరికైతే హెల్త్ మీద ఇంపార్టెన్స్ ఉంటుందో వాళ్ళకి కావచ్చు, లేకపోతే బిజినెస్ ఇంట్రెస్ట్ ఉంటుందో, డబ్బు సంపాదించాలని ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి ఒక నలుగురికి షేర్ చేయమంటుంది. జస్ట్ ఒక నలుగురితోనే షేర్ చేయండి ఈ బిజినెస్ గురించి, ప్రోడక్ట్ గురించి. జస్ట్ నీ ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వండి అని చెప్తుంది. ఆలోచించండి సార్, ఎవరో టీవీలో కనిపించే ఒక సెలబ్రిటీ ఆయన వాడని ప్రొడక్ట్ దర్జాగా హీరోలోకి వచ్చి టీవీలో ప్రమోట్ చేస్తున్నాడు. ఆయన వాడని ప్రొడక్ట్ గురించి, వాడని థమ్స్ అప్ గురించి, వాడని ఏ ప్రొడక్ట్ గురించి అయినా సరే ఆయన వచ్చి ప్రమోట్ చేస్తున్నాడు. ఆయనకు ఎలాంటి శై లేదు, ఎలాంటి ఆయన సిగ్గు మొహమాటం ఏవి లేకుండా ఒక సంతూర్ సబ్బుకు ప్రమోట్ చేస్తాడు, థమ్స్ అప్ కి ప్రమోట్ చేస్తాడు, ఆఖరికి పిల్లల వాడే డైపర్ కూడా ప్రమోట్ చేస్తాడు. వాళ్ళు కోట్లు కోట్లు సంపాదిస్తారు. మనల్ని ఏం చేయమన్నది కంపెనీ? అరే, నువ్వు ప్రోడక్ట్ వాడుకొని నీకు నచ్చిన ప్రోడక్ట్ గురించి జనాలకి చెప్పు. ఒక ఆయిల్ బాగుంది దాని గురించి చెప్పు. దాంతో పాటు ఇక్కడ బిజినెస్ ఉంది అది కూడా చెప్పు. చెప్పితే జనాలు వింటారు. వాళ్ళ క్లారిటీగా చెప్తే ఒక 100 మందిలో కనీసం ఒక 10-20 మంది వస్తారు. సరే, ఒక 10 మందిలో ఒక్కడైనా వస్తాడు. అట్లా మెల్లిమెల్లిగా టీం తయారు చేసుకొని దీనికి సంబంధించిన జూమ్ మీటింగ్స్ ఉంటాయి, ఎన్నో ఫ్రీ ట్రైనింగ్స్ ఉంటాయి. ఎలా చేయాలి, ప్రోడక్ట్ ఏంటి, బిజినెస్ ఏంటి, డబ్బు ఎలా వస్తుంది, ఇవన్నీ చెప్పడానికి ఇలాంటి ఎన్నో ట్రైనింగ్స్ ఉంటాయి, ఎన్నో జూమ్ మీటింగ్స్ ఉంటాయి. ఇవన్నీ అటెండ్ అయ్యి ఒక్క 1 year 2 years నిలబడితే ఈ బిజినెస్ లో ఎంతో డబ్బు. జస్ట్ ఈ రోజు నేను 2.5 years కింద మీలాగనే ఒక మీటింగ్ విని, ఇలాంటి ఒక జూమ్ మీటింగ్ విని, ఇలాంటి ఒక నార్మల్ గా ఒక ఒక మీటింగ్ బయటికి వెళ్ళి తెలుసుకొని, జస్ట్ నేను ఒక 2.5 years నుంచి బిజినెస్ చేస్తే, ఇది ఈ రోజు యాజ్ ఎ డిగ్రీ స్టూడెంట్ గా ఒక 23 years, నా ఏజ్ ఒక 23 years, ఈ ఈ ఏజ్ లో కూడా ఈ బిజినెస్ స్టాండ్ తీసుకొని ఇప్పుడు హైయెస్ట్ ఇన్కమ్ ఈ బిజినెస్ లో ఒక 84,000 హైయెస్ట్ ఇన్కమ్ తీసుకుంటూ, యావరేజ్ గా ప్రతి నెల ఒక 60,000+ ఇన్కమ్ తీసుకుంటున్నా. ఒక్కసారి ఆలోచించండి, నెలకు ఒక 60 నుంచి 70-80 వేలు సంపాదించుకుంటూ లైఫ్ లీడ్ చేస్తుందంటే అది చిన్న విషయం కాదు.
చాలా గ్రేట్ ఇది. ఎందుకంటే యాజ్ ఎ డిగ్రీ స్టూడెంట్ గా ఎవరికి వస్తాయి సార్ పైసలు? బయట ఏడొస్తాయి చెప్పు? నువ్వు పొద్దంతా కొట్టుకుంటే పొద్దంతా పని చేస్తే ఎవడు నీకు ఈడ 30,000 ఇస్తలేడు. 10, 15,000 లాస్ట్ అక్కడ బయట ఉద్యోగాలు చేస్తే. కానీ ఇక్కడ 2.5 years నుంచి పని చేస్తే ఈరోజు మంత్లీ ఒక 60, 70, 80,000 తీసుకుంటున్నా. నా టీంలో ఒక 30 మంది డబ్బులు తీసుకుంటున్నారు. నా ద్వారా ఎంతో మందికి హెల్త్ వెళ్ళింది. నా ద్వారా ఎంతో మందికి బీపీ, షుగర్, థైరాయిడ్, కిడ్నీ స్టోన్స్ ఎన్నో ప్రాబ్లమ్స్ రికమెండ్ చేసి ఒక సమస్యలు తగ్గించడం. రైతులకు ఎంతో మందికి దిగుబడి పెంచిన ప్రొడక్ట్స్ వాళ్ళకి ఇచ్చి వరి పంటకి, పత్తి పంటకి ఎన్నో ప్రాబ్లమ్స్ కి ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ గా ఎంతో మందికి నేను రికమెండ్ చేసిన. ఒక డాక్టర్ కాకపోయినా కూడా కిడ్నీ స్టోన్స్ తగ్గించను, పక్షవాత అవసరాలు తగ్గించను, బీపీ షుగర్ కంట్రోల్ చేయించను. ఇట్లా ఎంతో మందికి మంచి విషయాలు చేసి టీం తయారు చేసుకొని ఈరోజు బిజినెస్ చేస్తే ఇప్పుడు ఈ స్థాయిలో మాట్లాడుతున్నా. నా టీంలో చాలా మంది ఇన్కమ్ తీసుకుంటున్నారు. అట్లా మీరు ప్రోడక్ట్ వాడుకొని జస్ట్ జనాలకి అన్న కొనుక్కో అన్న, అన్న జాయిన్ గా అన్న, నో. కొనుక్కో, జాయిన్ గా, జాంతానే ఇవి కాదు. ఒక హీరో ఎట్లయితే ఆయన వాడని ప్రోడక్ట్ గురించి ఎట్లయితే ఒక ఒక బిందాస్ గా చెప్తుండో, నువ్వు కూడా యాజ్ ఏ వెస్టీజన్ గా ఎస్ నా దగ్గర ఒక మంచి ప్రోడక్ట్ ఉంది, ఈ ప్రోడక్ట్ మన కంపెనీ 9 దేశాలు నడుస్తుంది, లీగల్ గా నడుస్తుంది, చాలా ఎక్సలెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, హెల్త్ కి సంబంధించిన ఉన్నాయి, అగ్రికల్చర్ ఉన్నాయి, ఇంట్లోకి సంబంధించిన ఉన్నాయి. నీకు నచ్చితే ఒకసారి ఒక ప్రోడక్ట్ వాడి చూడు, అది నచ్చితే కంటిన్యూ చేయి. మీకు నిజంగా డబ్బులు సంపాదించాలనిపిస్తే ఒక మీటింగ్ రా, నాతో పాటు ఒక 5 నెలలు జర్నీ చేయి, నీకు ఒక 20,000 ఇప్పిస్తాను, ఒక మాట చెప్పు, అయిపోతుంది అంతే. ఇట్లా చేయడం ద్వారా మనం ఒక మంచి మాటలు 10 మందికి చెప్పి వాళ్ళ లైఫ్ ను ఒక వాళ్ళ లైఫ్ లో ఒక అవకాశాన్ని తీసుకెళ్లి పరిచయం చేస్తే ఒక 10 మందికి చెప్పిన దగ్గర కనీసం ఒక 2, 3 వస్తారు, కనీసం ఒక్కడైనా వస్తారు. ఆ ఒక్కడి ద్వారానే బిజినెస్ స్టార్ట్ చేస్తే ఎంతో టీం క్రియేట్. నేను స్టార్టింగ్ లో ఎంతో మందికి చెప్పిన, నన్ను చాలా మంది అన్నారు ఇవన్నీ ఫేక్, ఇవన్నీ వేస్ట్, ఇవన్నీ అది తిరగాలంట, చేయాలంట అని మస్తు మంది మాట్లాడారు. అవన్నీ పట్టించుకోకుండా మెల్లిమెల్లిగా చేసుకుంటూ చేసుకుంటూ పోతే నలుగురితోని స్టార్ట్ చేస్తే ఇప్పుడు నా నెట్వర్క్ 7,000 మెంబర్స్ కి ఎక్కువ అయిపోయింది. 7,000 మంది కంటే నెట్వర్క్ ఎక్కువ అయిపోయింది. నలుగురు ఎక్కడ, 7,000 మంది ఎక్కడ. ఈ రోజు నా టీం ఎక్కడెక్కడ ఉంది తెలుసా? కడతాల్, రంగారెడ్డి జిల్లా కడతాల్లో స్టార్ట్ చేస్తే ఈ రోజు నా టీం మహబూబ్ నగర్, జడ్చర్ల, పెబ్బేరు, వనపర్తి, కర్నూలు, నిజామాబాద్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, కరీంనగర్, సిరిసిల్ల, అమలాపురం, విజయవాడ, గుంటూరు, ఇన్ని ఏరియాస్ లో. ఇటు పోతే మళ్ళీ శంషాబాద్, హైదరాబాద్, చింతల్, ఐడిపిఎల్, ఎక్కడెక్కడో టీమ్స్ ఉన్నాయి. ఎప్పుడు ఊహించలే వాస్తవం కాడికి. నా మాట ఎవడింటారులే, నాకు మాట్లాడనికే రాదు, నేను చిన్న పిల్లగాడిని, నాకేం తెలుసు అనుకున్నా. కానీ ఈరోజు ఎంతో ఎక్కడెక్కడో టీం వచ్చింది, ఎంతో మంది పెద్ద పెద్ద వాళ్ళు నన్ను సార్ అని పిలుస్తున్నారు. సరిపోదా ఇది? సో ఒక్కసారి ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్. ఒక చిన్న మొక్క కడతాలో స్టార్ట్ చేస్తే ఎక్కడికో వెళ్ళింది. ఇది ఇంతే, జస్ట్ ఇది 2026 స్టార్టింగ్ వరకే. ఇంకా చాలా ఉంది బాకీ, ఇంకా చేయాల్సింది చాలా ఉంది ఫ్యూచర్ లో. నేను ఒక్కనే కాదు, ఈ వెస్ట్ నమ్ముకున్న ప్రతి ఒక్కడు కాళ్ళ ఎగరేసుకుని తిరగచ్చు. ఎందుకంటే బయట ఎక్కడ పని చేసినా వస్తున్నాయి సార్, ఎక్కడ పని చేసినా గదే 10, గదే 20,000 వస్తున్నాయి. కానీ ఇక్కడ మాత్రం ఒక 1 year, 2 years, 3 years నిలబడితే 1,00,000 కొట్టొచ్చు నెలకి. సో ఒక్కసారి చూడండి, ఇక్కడ మనకు ఈ స్లైడ్ మీకు అర్థమవుతుంది. సో ఈ ప్రోడక్ట్ యూజ్ చేస్తే యూజ్ ద ప్రోడక్ట్, అండ్ మీకు ప్రోడక్ట్ యూజ్ చేస్తే హెల్త్ వస్తుంది. అదే ప్రోడక్ట్ ని షేర్ చేస్తే డబ్బు వస్తుంది. ఆ డబ్బు ఎలా వస్తుంది అంటే ఒకసారి చూడండి, ఇక్కడ ట్రెడిషనల్ మార్కెటింగ్ లో ఏమవుతుందంటే ఒక ప్రోడక్ట్ ఒక 30 రూపాయలకి తయారైతే 35 రూపాయలకి అయినా ఫస్ట్ ఎవరికి అమ్ముతాడు అంటే డిస్ట్రిబ్యూటర్కి అమ్ముతాడు. అక్కడ తర్వాత మనకు స్టాకిస్ట్, హోల్సేలర్, రీటైలర్, అడ్వర్టైజ్మెంట్ లో వచ్చే టీవీ వాళ్ళకి, పేపర్ వాళ్ళకి, సెలబ్రిటీస్ కి, వీళ్ళందరికీ మధ్యలో 65% వెళ్తుంది, 65% వెళ్తుంది. కొన్ని కోట్ల డబ్బు వీళ్ళందరికి వెళ్తున్నాయి. ఎవరి వల్ల వెళ్తున్నాయి అంటే ఒక కస్టమర్ 100 రూపాయలకు కొంటే కొన్ని కోట్ల డబ్బులు వాళ్ళకి వెళ్తున్నాయి. ఇది బయట మార్కెటింగ్ అంటే ఒక ఉన్నోడైతుండు. మరి నీ పాత్ర నా పాత్ర ఏంది? ఏం లేదు, కొంటావు గంతే. పోయి షాప్ కోతో పైసలు పెట్టి కొంటావు, మళ్ళీ పోతావు, మళ్ళీ కొంటావు, అంత ఇంకేముంటది ఆడ. నీ వల్ల కనీసం ఆ షాపుడన్నా డెవలప్ అవుతాడు, కానీ ఎంతో కొంచెం. దాంతో పాటు ఇంకా పైన మొత్తం డెవలప్ అవుతారు. నీ పాత్ర ఏంది అంటున్నా, నా పాత్ర ఏంది అక్కడ? కానీ ఇక్కడ మనకేం జరుగుతుందంటే అదే డబ్బుని మనకి ఎలా చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఇంకొన్ని స్లైడ్స్ ఉన్నాయి. మరి ఈ ఎక్కువ డబ్బు ఎక్కడికి వెళ్తుందంటే ఈ టీవీలలో కనిపించే హీరోస్ ఉంటారు కదా, ఎవరిని బ్లేమ్ చేయాలనుకోవట్లేదు, బట్ ఇక్కడ ఉన్న విషయాలు వాస్తవంగా చెప్తున్నా. సో మరి డబ్బంతా ఎక్కడ వెళ్తుందంటే
అడ్వర్టైజ్మెంట్ చేసే వాళ్ళకి దాదాపు చాలా డబ్బు కోట్లు కోట్లు వెళ్తున్నాయి. మరి వాళ్ళు నిజంగా మరి ఏం ప్రోడక్ట్ ప్రమోట్ చేసి డబ్బులు సంపాదిస్తున్నారు? వాళ్ళు చేస్తుంది మంచి ప్రోడక్టేనా అనుకుంటే ఒకసారి చూడండి. విమల్ గుట్కా, పలుకులలో కేసరి అంటారు, పెద్ద పెద్ద డైలాగులు చెప్తారు. ముగ్గురు కూడా పెద్ద పెద్ద హీరోలు, బాలీవుడ్ హీరోస్ వీళ్ళందరూ. వీళ్ళు ప్రమోట్ చేసే ప్రోడక్ట్ ఏంటంటే విమల్ గుట్కా. అంటే ఏంటంటే ఇండైరెక్ట్ గా గుట్కా తిని సావరని చెప్తారు అంతే. వాళ్ళు తినాలి గుట్కలు, మనం తినాలి. పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేస్తారు వాళ్ళ హైదరాబాద్ లో. ఈ ప్రోడక్ట్ ప్రమోట్ చేసి వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు. మరి విమల్ గుట్కా చెప్పి వాళ్ళు పైసలు సంపాదిస్తున్నప్పుడు, అరే నువ్వు చిటికి ఎగిరేసుకున్న దాంట్లో ఫ్లాక్స్ ఆయిల్ ఉంది, జస్ట్ ఒక 500 రూపాయలు పెడితే నీ ఇంట్లో గుండెపోటు రాకుండా కాపాడుకోవచ్చు, నీ కొలెస్ట్రాల్ తగ్గించుకోవచ్చు, ఎందుకు చెప్పలేకపోతున్నావు? ఒకసారి ఆలోచించండి. ఆయన తాగాడు కానీ నువ్వు నేను తాగాలి. సంతూర్ సబ్బు ఆయన రుద్దుకోడు కానీ నువ్వు నేను రుద్దుకోవాలి. ఆయిల్ ఇంకా చూసుకోండి, అంతే. ఇది ఒకటే కాదు, అన్ని అంతే, అన్ని ప్రతి ప్రోడక్ట్ అంతే. ప్రతిది కూడా వాళ్ళు వాడకుండా నాతో వాడిపించడం ఇలా పని. అది వాళ్ళకి ఎవరు చెప్తారు? కంపెనీలు చెప్తారు అంతే. కంపెనీ కాన్సెప్టే అది. ప్రోడక్ట్ లో దమ్మని ఉండాల్సిన అవసరం లేదు. ఆ మనిషి పెద్దోడు అయి ఉండాలి, ఆ మనిషి ఫేమస్ అయి ఉండాలి, ఆయన 1,00,00,000 ఇవ్వాలి, ఈ ప్రోడక్ట్ అమ్ముడు పోవాలి అంతే. జనాలకు సున్నం పోయినా ఓకే, మసి పోయినా ఓకే, మన్ను పోయినా ఓకే, వాళ్ళు నచ్చినా పర్లేదు, వాళ్ళ వల్ల డెవలప్ అవ్వాలి, అది బయట కాన్సెప్ట్. మరి మనోళ్ళు ఏం చేస్తారంటే, మనోళ్ళే సొంతంగా ప్రోడక్ట్ తయారు చేసి అదే 35 రూపాయలకు వాళ్ళ ప్రోడక్ట్ తయారు చేసి 100 రూపాయలకు డైరెక్ట్ గా పంపించేసి కంపెనీ సేఫ్. మళ్ళీ డౌట్ రావచ్చు మీకు, ఇన్ని పైసలు మీకు ఇస్తే కంపెనీకి లాభం ఏందని రావచ్చు. కంపెనీ ఆల్రెడీ సేవ్ చేసుకొని ఇక్కడ 65%, అక్కడ ఏమవుతుంది, అక్కడ ఆల్రెడీ 35 రూపీస్ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ప్రాఫిట్ లో ఉంటారు. ఇక్కడ ఈ కంపెనీ అయినా అక్కడ ఆ కంపెనీ అయినా సరే. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఈ 65% మంది డబ్బు ఎవరైతే బయట వాళ్ళు తింటున్నారో, అదే డబ్బు, అదే కొన్ని కోట్ల డబ్బు అనేది ఒక కామన్ మ్యాన్కి ఇస్తే బాగుంటది కదా, ఒక పేదోడికి ఇస్తే బాగుంటది కదా, ఒక రైతుకి ఇస్తే బాగుంటది కదా. ఎంతో మంది లేడీస్ ఎన్నో ఆశలు పెట్టుకొని, ఎంతో డ్రీమ్స్ ఉంటాయి, కానీ వాళ్ళు సడన్ గా మ్యారేజ్ చేసుకొని ఇంట్లో ఖాళీగా ఉండిపోతారు, హౌస్ వైఫ్ గా మిగిలిపోతారు. అలాంటి హౌస్ వైఫ్ లకి ఏదైనా అవకాశం ఇవ్వచ్చు కదా. ఇంటికాడ ఖాళీగా కూర్చోవడం ఎందుకు, వాళ్ళు కూడా డెవలప్ అవ్వచ్చు కదా. ఎంతో మంది నాలాంటి స్టూడెంట్స్ ఉద్యోగాల కోసం కొట్టుమిట్లాడుతున్నారు, అలాంటి వాళ్ళకి ఏదైనా ఉపాధి కల్పించవచ్చు కదా. ఎంతో మందికి బయట నిరుద్యోగం ఉంది, శాలరీ సరిపోతలేవు, డబ్బులు సరిపోతలేవు, ఎంతో మందికి ఈఎంఐలు, అప్పులు ఎన్నో ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఒక అవకాశాన్ని కల్పించవచ్చు కదా, దీని వల్ల ఎంతో మందికి హెల్త్ ని ఇవ్వచ్చు కదా అనే ఉద్దేశం ద్వారా మన ఇండస్ట్రీ, మన కంపెనీ తీసుకున్న ఒక డెసిషన్ ఏంటంటే, ఈ డబ్బు ఎవడికో ఎందుకు వెళ్ళాలి, ఉన్నోనికి వెళ్ళే బదులు లేనోనికి వెళ్తే బాగుంటది, ఒక పేదోడికి వెళ్తే బాగుంటది, ఒక చిన్న స్థాయి వ్యక్తి ఒక పెద్ద స్థాయికి వెళ్ళాలనే ఉద్దేశంతో అదే 65% డబ్బు అనేది నీకు ఇస్తా అని చెప్తుంది, అంటే నాకు ఇస్తా అని చెప్తుంది. నాకు ఇస్తా అని చెప్పింది కాబట్టి నేనేం చేస్తా అంటే, ఈ ప్రోడక్ట్ గురించి, బిజినెస్ గురించి ఎంతో మందికి చెప్పడం స్టార్ట్ చేస్తా. వచ్చిన వాడు వస్తాడు, పోయేవాడు పోతాడు గంతే. ఇది చేయడం ద్వారా ఈ రోజు జస్ట్ ప్రోడక్ట్ వాడుకొని వేరే వాళ్ళకి రికమెండ్ చేసి ఒక 1 ఇయర్, ఒక 2 ఇయర్స్, ఒక 3 ఇయర్స్, ఒక 4 ఇయర్స్ కష్టపడితే ఈ రోజు ఎంతో మంది లక్షల్లో డబ్బు తీసుకుంటున్నారు. ఒక్కసారి వాళ్ళ గురించి కూడా మనం తెలుసుకుందాం. సో మిస్టర్ పాండు సార్, విఎంసీఎం, ఒక ఆర్టీసీ కండక్టర్ స్థాయి నుంచి 30,000 ఉద్యోగం నుంచి ఈ రోజు వెస్ట్ లోకి వచ్చి ఒక 4.5 ఇయర్స్ అవుతుంది. ఈ రోజు సార్ వచ్చేసి ఒక 11,90,100 హైయెస్ట్ ఇన్కమ్ తీసుకుంటున్నాడు. ఎవ్రీ మంత్ ఒక 10 లక్షల నుంచి ఒక 11 లక్షలు డ్రా చేస్తున్నాడు వెస్ట్ నుంచి. మంత్లీ ఇన్కమ్ ఇది. మీకేమైనా డౌట్ ఉంటే నాకు మెసేజ్ చేయొచ్చు, నా నెంబర్ మీకు ఇస్తా. సార్ స్టేట్మెంట్ కనుక్కొని మరి బ్యాంక్ స్టేట్మెంట్ మీకు వాట్సాప్ చేస్తా, మీకు నమ్మకపోతే చెక్ చేసుకోండి, ఓకేనా. తర్వాత వచ్చేసి మిస్టర్ బాలం శ్రీనివాస్ సార్, మై గ్రేట్ మెంటర్. ఈరోజు సార్ వచ్చేసి గవర్నమెంట్ ఉద్యోగాన్ని వదిలేసుకొని అక్కడ జాబ్ చేస్తే జస్ట్ ఒక 40,000 మాత్రమే, కానీ ఇక్కడ ఈ బిజినెస్ ని, ఆ జాబ్ ని మొత్తం పక్కన పెట్టేసి బిజినెస్ చేస్తే ఈరోజు 9,79,000 పైబడి ఇన్కమ్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు సో మిస్టర్ సైదులు సార్ 50,000 ఉద్యోగాన్ని వదిలిపెట్టిండు, సేల్స్ మేనేజర్ దాన్ని రేపంటారు. సో మెడికల్ సేల్స్ మేనేజర్ గా పనిచేస్తే 50,000 ఉద్యోగం. ఆ ఉద్యోగాన్ని పక్కన పెట్టి జస్ట్ ఒక 4 ఇయర్స్ పనిచేస్తే సార్కి వచ్చేసి ఒక 5 lakhs పైబడి ఇన్కమ్ వస్తుంది. నెక్స్ట్ మనకు గిరి సత్యనారాయణ అని చెప్పేసి సేమ్ అదే ఫీల్డ్,
సేల్స్ మేనేజర్ గా పనిచేస్తే 50,000 ఉద్యోగం అక్కడ పక్కన పెట్టేస్తే జస్ట్ ఇక్కడ 3.5 years ఒక 3 లక్షల పైబడి ఇన్కమ్ తీసుకోవడం జరుగుతుంది. నాగార్జున పొద్దుగంటే సో గవర్నమెంట్ ఎంప్లాయీ సార్ కూడా. సో సార్ గవర్నమెంట్ జాబ్ ను వదిలేసి ఇక్కడ పూర్తిగా పనిచేస్తే సార్కి వచ్చేసి 1,63,000 మంత్లీ ఇన్కమ్ వస్తుంది. అండ్ దాంతోపాటు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి జగన్ సార్ వచ్చేసి ఇప్పుడు ఒక 50,000 పైబడి ఇన్కమ్ తీసుకోవడం జరుగుతుంది. అదే కాకుండా బీబీ మేడం సెలబ్రిటీ రోజు ఆంధ్ర తెలంగాణ మొత్తంలో సెలబ్రిటీ. అండ్ నాట్ ఓన్లీ ఆంధ్ర తెలంగాణ, బీబీ మేడం పేరు చాలా దేశాల్లో కూడా వినపడుతుంది ఈ రోజు కంపెనీ తరపు నుంచి. సో ఈ రోజు ఒక స్కూల్ ఆయమ్మ స్థాయి నుంచి జస్ట్ 8,000 జీతం తీసుకునే ఒక స్కూల్ ఆయమ్మ ఈ రోజు బిజినెస్ లోకి వచ్చి ఒక 4 years లో ఈ రోజు మంత్లీ ఒక 4,50,000 పైబడి ఇన్కమ్ తీసుకుంటుంది. ఈమె వీడియోస్ ఎన్నో వీడియోస్ ఉంటాయి. జస్ట్ యూట్యూబ్ లో బీబీ మేడం వెస్టేజ్ అని కొట్టండి, మీకు ఎన్నో వీడియోస్ వస్తాయి, చెక్ చేసుకోండి. సో ఇట్లా ఎంతో మంది చెక్స్ ఉన్నాయి, అన్ని చూపించాలి ఇక్కడ. ఎంతో మంది రోజు డబ్బు తీసుకుంటున్నారు. జస్ట్ ప్రోడక్ట్ వాడుకొని బిజినెస్ మీటింగ్స్ విని సబ్జెక్ట్ నేర్చుకొని ఒక 1, 2, 3 years నిలబడితే ఇదంతా చేయడం జరిగింది. నువ్వు నేను ఎందుకు చేయలేం? ఇంత చెప్పినాక కూడా నువ్వు వాళ్ళకి వస్తే మనకు రావు అనుకున్నావు అనుకో, ఐఎమ్ వెరీ సారీ. అంతకన్నా ఇంకా బ్యాడ్ థింగ్ ఇంకేం ఉండదు సార్. ఎందుకంటే ఇంత మందికి వస్తున్నాడు, కనీసం నువ్వు ట్రై చేయాలి, చూడాలి అసలు నిజంగా ఇది వస్తున్నాయా లేవా. స్టేట్మెంట్ చూడు సార్. నార్మల్గా డౌట్ ఉంటుంది కదా, అంత వస్తున్నాయని చూడు ఒకసారి, నేను పంపిస్తా. ఇప్పుడు వీళ్ళందరూ నేను కనుక్కుంటా, నీకు నిజంగా కావాలంటే దీని మీద కనుక్కుందాం. స్టేట్మెంట్ చూడు, చెక్ చేయి, నిజంగా ఎంత అకౌంట్లోకి వస్తుంది, ఎంత గవర్నమెంట్ ట్యాక్స్ కట్ అవుతుంది, అన్నీ తెలుస్తాయి కదా. సో ఒక్కసారి ఆలోచించండి, ఏ స్థాయిలో ఈ బిజినెస్ ఉందో ఆలోచించండి. ఒక్కసారి గ్రాఫ్ చూసుకుంటే మీకు ఒకటే చెప్తున్నా, ఒక్కసారి టాప్ లో చూడండి. USA ఇదేంటంటే డైరెక్ట్ సెల్లింగ్ రిపోర్ట్. ప్రపంచ వ్యాప్తంగా అసలు డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా ఎంత టర్న్ ఓవర్ జరుగుతుందో చూడండి. ఒకటి చూడండి పైన USA, అమెరికా పాపులేషన్ 32 కోట్ల జనాభా. అక్కడ జరుగుతున్న టర్న్ ఓవర్ ఎంతంటే 2,12,500 కోట్ల టర్న్ ఓవర్ జరుగుతుంది. ఓకే, పైన చూడండి. డైరెక్ట్ ఇప్పుడు కింద చూడండి, కింద ఇండియా 132 కోట్ల జనాభా, పాత లెక్క ఇది. ప్రజెంట్ గా 147 కోట్ల జనాభా ఉన్న దగ్గర ఎంత జరగాలి వాస్తవం కాడికి? ఆడ 2,12,000 కోట్ల జరుగుతుంది కదా, అంతకు ఎంతో ఇంకెక్కువ ఉండాలి, ఎంతో రెట్లు ఎక్కువ ఉండాలి. కానీ ఎంత జరుగుతుంది కింద? జస్ట్ 7,800 పాత లెక్క. సో కొత్తగా అఫీషియల్ గా ఒక 15,000 పైబడి జరుగుతుంది అంతే. అంటే ఇంత తక్కువ ఎందుకు ఉందంటారు? యాక్చువల్లీ ఎక్కువ ఉండాలి కదా, మరి పాపులేషన్ ఎక్కువ ఉన్నప్పుడు మనది కూడా ఎక్కువ ఉండాలి కదా. మరి ఎందుకు ఎక్కువ లేదంటే మన దేశంలో అందరు చేసేది ఏంటంటే జాబు, ఉద్యోగము, చదువుకో, మంచి చదువుకొని ఉద్యోగం కొట్టు అంతే. చిన్నప్పటి నుంచి అదే చదువుకోవాలి, ఉద్యోగం కొట్టాలి, జాబ్ చేయాలి, ఒకరి కింద బానిసత్వం అంతే. అంతేగాని మనం మంచిగా చదువుకొని ఇంకొన్ని జాబులు ఇవ్వద్దు, అది మనం నేర్చుకోలే కదా అట్లా. సో ఇక్కడ ఏంటంటే ఇండియాలో చాలా మంది ఉద్యోగాలకు ఇచ్చిన ప్రిఫరెన్స్ ఒక బిజినెస్ కి ఇవ్వరు. దాంట్లో నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఫేక్, తెలుసుకోక ముందుకే ఫేక్, వేస్ట్, ఇవన్నీ వేస్ట్, ఫేక్ అంతే. తెలుసుకోక ముందుకే నేనేం చెప్తానంటే బయట దేశాలన్నీ కూడా తెలుసుకొని ఆదరించి నెత్తి మీద పెట్టుకొని ఊరేగిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఎంతో మంచి స్థాయిలో ఉన్నారు. మన ఇండియా అనేది ఇంకా ఎందుకు డెవలపింగ్ లోనే ఎందుకుందంటే ఎందుకు గవర్నమెంట్ ట్యాక్స్ కట్టం. చాలా మంది ఎగ్గొడతారు, ఇలాంటి కంపెనీస్ వస్తే ఫేక్ అని చెప్తారు. కానీ వేరే ఇండియా వేరే కంట్రీస్ అన్ని కూడా ఇలాంటి కంపెనీస్ జెన్యున్ గా ఉంటే పట్టుకొని ముందుకెళ్ళి డెవలప్ అవుతున్నారు. కాబట్టి అవన్నీ చాలా ఫాస్ట్ గా ముందుకెళ్తాయి. ప్రజెంట్ గా మన భారతదేశంలో గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడిప్పుడే మనకు గైడ్లైన్స్ వచ్చినాయి, అన్ని ఆమోదాలు వచ్చినాయి. కాబట్టి అందరం కూడా పర్ఫెక్ట్ చేసి ముందుకెళ్తే ఒక రోజు నువ్వు టాప్ లో ఉంటావు. డెఫినెట్ గా ఇండియా అనేది ఖచ్చితంగా డెవలప్డ్ లోకి వెళ్తుంది. దాంట్లో నీ పాత్ర నా పాత్ర ఖచ్చితంగా ఉండాలి, ఉంటుంది కూడా, చేస్తే. సో నాట్ ఓన్లీ ఇది మాత్రమే కాదు, వెస్టేజ్ మనకి ఇంకా కేవలం ఇది మాత్రమే కాదు, ఇంకేమి ఇస్తుందంటే సో వెస్టేజ్ ట్రావెల్ ఫండ్ ద్వారా ఎన్నో దేశాలు వెళ్ళొచ్చు. అక్షరం ముక్క రాని వాళ్ళు కూడా పాస్పోర్ట్ తీసుకొని ఎన్నో దేశాలు చెప్తుంది. బీబీ మేడం రీసెంట్ గా దాదాపు ఎన్నో దేశాలకు వెళ్ళి థాయిలాండ్ వెళ్ళింది మేడం, దుబాయ్ వెళ్ళింది, ఖతర్ వెళ్ళింది, ఎన్నో దేశాలు ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ దేశాలు మన కంపెనీ తరపు నుంచి ట్రావెల్ ఫండ్ ద్వారా దేశాలు చెప్తుంది. ఎందుకంటే ఒక మనిషికి ఇవన్నీ ఆశలు ఉంటాయి. ఒక మంచి కార్ కావాలి, ఒక మంచి ఇల్లు కావాలి, ట్రావెల్ తిరగాలి, ఎంతో ఆశలు ఉంటాయి. అన్నిటికీ రెస్పెక్ట్ ఇచ్చి ఇవన్నీ చేస్తుంది అనమాట. ట్రావెల్ ఫండ్ ఉంది, అదే కాకుండా హౌస్ ఫండ్ ఉంది. ఇల్లు కట్టుకోవడానికి, సొంత ఇల్లు కట్టుకోవడానికి హౌస్ ఫండ్ ఇస్తుంది కంపెనీ. తర్వాత కార్ ఫండ్ ఇస్తుంది, నీకు నచ్చిన కార్ తీసుకొని చెప్పేసి కార్ ఫండ్ ఇస్తుంది. ఇంకేం కావాలి సార్ వెస్టేజ్ నుంచి?